లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ ఖమ్మం. నేను మీ విజయశ్రీ. మన ఖమ్మం నగరంలో గాంధీ చౌక్లో సద్భక్తి మరియు శ్రద్ధకు ప్రతీకగా నిలుస్తున్న దేవాలయం శ్రీ వినాయకుడి గుడి. ఈ గుడి యొక్క విశిష్టత ఏంటి అంటే, ఇక్కడ వినాయకుడు ప్రత్యేకమైన పూజల్ని అందుకుంటాడు అని, అంతేకాకుండా ముఖ్యంగా వినాయక చవితి సమయంలో భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి పూజలు నిర్వహించడం జరుగుతుంది. దీంతో పాటుగా భక్తుల యొక్క చిన్న చిన్న కోరికల దగ్గర నుంచి జీవితం మార్గం చూపించేటటువంటి గొప్ప కోరికల వరకు కూడా వినాయకుడు వెంటనే వాళ్ళు భక్తులు కోరిన వెంటనే వాటిని ఫలితాలు ఇస్తాడు అని చెప్పేసి భక్తుల యొక్క ప్రగాఢమైన విశ్వాసం ఉంది. అసలు ఇక్కడ జరిగేటటువంటి పూజలు, ప్రత్యేకమైన పూజలు, కార్యక్రమాలు ఏంటి, ఎలా ఉంటాయి, ఇవన్నీ తెలుసుకోవడానికి మనం ఇక్కడ నిర్వాహకుల్ని, భక్తుల్ని కలవబోతున్నాం. సో మనం ఇప్పుడు చూస్తుంటే మనం ఆలయంలో ప్రవేశించగానే ముందుగా కుడివైపు ఇక్కడ చూసుకోవచ్చు మనం సర్వమంగళ సమేత అమృతలింగేశ్వర స్వామి అయితే ఉన్నారు. సో ఇక్కడ ఈ లింగం యొక్క విశిష్టత ఏంటి అంటే, ఇది మరకత లింగం అని చెప్పేసి మనకి తెలుసుకోవచ్చు. ఇక్కడ నంది సమేతంగా, నందితో పాటుగా ఈ మరకత లింగం అనేది అయితే మనకి కనిపిస్తుంది ఆలయంలో ప్రవేశించగానే ముందుగా. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఇక్కడ ఎడమ భాగంలో చూసుకుంటే నవగ్రహాలు కనిపిస్తాయి. ఈ నవగ్రహాల యొక్క విశిష్టత ఏంటి అంటే, మనం ఎక్కడికైనా ప్రతి గుళ్ళో చూస్తే ఓన్లీ నవగ్రహాలు మాత్రమే ఉంటాయి కేవలం. కాకపోతే ఇక్కడ నవగ్రహాలు ఏంటంటే సతీ సమేతంగా ఉన్నాయన్నమాట. సో అది ఈ నవగ్రహాల యొక్క విశిష్టత. మనకి తెలిసి ఉండవు, చాలా రేర్ ఇక్కడ ఉండటం. సో సతీ సమేతంగా అయితే ఇక్కడ నవగ్రహాలు అయితే మనకు దర్శనం ఇవ్వటం జరుగుతుంది. సో చూడొచ్చు, భక్తులు కూడా అభిషేకం చేయటం కానీ, వాళ్ళతో పూజలు నిర్వహించడం కానీ నవగ్రహాలకైతే ఇక్కడ మనం చూడొచ్చు. ఎంతో భక్తి శ్రద్ధలతోటి కూడా ఆ నవగ్రహాలకి అభిషేకాలు చేస్తూ పూజలు అయితే నిర్వహించడం జరుగుతుంది. దాన్ని మనమైతే ఇక్కడ చూసుకోవచ్చండి. ధ్వజస్తంభం నిజంగా చాలా అద్భుతం. బంగారు రంగులో అయితే మెరిసిపోతుంది, ఆకాశాన్ని తాకేలా ఉంది ఈ ధ్వజస్తంభం అయితే. నిజంగా చూడడానికి రెండు కళ్ళు కూడా సరిపోవట్లేదు, అంత చక్కగా ఉంది ఈ ధ్వజస్తంభం. నిజంగా ఇది ఒక అద్భుతం అనే చెప్పుకోవచ్చు మనం. ఇంకా దాంతో పాటు ఈ ఆలయంలో ఇంకొక ప్రత్యేకత ఉంది, మనం చూడొచ్చు. అది ఇక్కడ వచ్చేసి యాగశాల. సో ఇక్కడ ప్రతి రోజు కూడా గణపతి హోమం అనేది, నిత్యం హోమం అనేది జరుగుతూ ఉంటుంది. ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఇక్కడ హోమం అయితే చేయటం జరుగుతుంది నిత్యం. అంటే ఏదైనా ప్రత్యేక సందర్భాలని కాకుండా ప్రతి రోజు కూడా హోమం అనేది, గణపతి హోమం అయితే జరుగుతూ ఉంటుంది. భక్తులు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఆ హోమం చుట్టూ ప్రదక్షిణలు చేసుకుంటూ ఆ హోమాన్ని పూజించడం అయితే మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ కూడా చూసుకోవచ్చు, ఈ హోమం పక్కనే జంట నాగుల స్వామి ఉంటారు. ఇక్కడ కూడా భక్తులు చాలా భక్తి శ్రద్ధలతో ఇక్కడైతే పూజ చేయటం మనం చూడొచ్చు. రాహుకేతువు పూజలు అని అంటారు కదా, సో అలాంటి పూజలు కూడా ఇక్కడ చేస్తారనమాట. ఈ జంట నాగులుగా ఉండటం వల్ల ఆ రాహుకేతులకు సంబంధించిన ఏమైనా దోషాలు ఉన్నా, దానికి సంబంధించిన ఏమైనా ఉన్నా కూడా సో ఇక్కడ పూజ చేయటం వల్ల అవి కొద్ది వరకైనా తగ్గుతాయని భక్తులు అయితే ఇక్కడ పూజించడం జరుగుతుంది, భావిస్తారు. చూడొచ్చు, మనం వినాయక చవితి దగ్గరలో ఉంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా మనకి ఆలయం మొత్తం కూడా మళ్ళీ రంగులు వేయడం అయితే జరుగుతుంది. అంటే నేను అడిగిన దాన్ని బట్టి ప్రతి సంవత్సరం కూడా ఈ రంగులు అనేది వినాయక చవితి ముందు వేయడం జరుగుతుందని అయితే మనం తెలుసుకున్నాము ఇక్కడ. ఇంకా దీంతో పాటు ఇక్కడ ఇంకొకటి ఏంటంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, మనం అది సతీ సమేతంగా ఉన్నారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శ్రీ వల్లి దేవసేన సమేతంగా ఉన్నారు. ఇక్కడ మనం అది కూడా దర్శనం చేసుకోవచ్చు అనమాట. అంటే వినాయకుడి గుడి అంటే వినాయకుడి గుడి అనే కాకుండా ఇక్కడ మనం చూసుకుంటే శివలింగం కానీ, మనకి నవగ్రహాలు కానీ, నెక్స్ట్ వచ్చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కానీ. సో మనం ఇక్కడ గుళ్ళో ఎంట్రీ అవ్వగానే ఇక్కడ ప్రతి ఒక్క శివుడి కానించి, అంటే తండ్రిని, నవగ్రహాలని, ఇంకా అన్న తమ్ముల్ని అందరినీ కూడా మనం దర్శించుకోవచ్చు అనమాట. చూస్తున్నాం కదా, ఇక్కడైతే వాళ్ళే స్వయంగా లింగానికి అయితే అభిషేకం చేస్తున్నారు. సో ఇక్కడ అది కూడా ఒక విశిష్టత అని చెప్పుకోవచ్చు. భక్తులు వాళ్ళ స్వహస్తాలతోటే మన శివలింగానికి అయితే అభిషేకం చేయడం జరుగుతుంది. నమస్తే అండి, మీ పేరు, మీరు ఎన్ని సంవత్సరాలు
సంవత్సరాలుగా ఇక్కడ చేస్తున్నారు? నేను 8 సంవత్సరాలుగా ఇక్కడ చేస్తున్నానమ్మా. నా పేరు వెంకట సూర్య ప్రసాద్ శర్మ. అయితే ఈ కరెక్ట్గా 2018 జూన్ 30న ఈ ఆలయ ప్రతిష్ట జరిగింది. అంటే ఇక్కడ ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం అప్పటి నుంచి కూడా ప్రతిష్ట జరిగిన 15 రోజుల నుంచి నేను ఆన్ డ్యూటీ ఇక్కడే ఉన్నా. ప్రతి మంగళవారం అభిషేకం ఉంటుంది. అట్లాగే శుద్ధ షష్ఠికి అభిషేకం ఉంటుంది. ప్రతి నెల కూడా శుద్ధ షష్ఠి నాడు సాయంకాలం కూడా కళ్యాణం ఉంటుంది స్వామివారికి. దానికి భక్తులు విశేషంగా వస్తారు. రెండోది ఏంటంటే ఇక్కడ స్వామికి అభిషేకం ఇది పాల్గొన్నవారు ఆడపిల్లలకు పెళ్లి కావడం లేట్ అవుతుందన్న వెంటనే అవ్వడం, సంతాన విషయంలో కానీ ఇది ప్రతిష్ట చేసిన మహత్యం కానీ పూజ చేసే దీన్ని విశేషం కానీ మంచి రిజల్ట్ అనేది సాధించి భక్తులు కూడా పెరిగారు బాగా. అంటే ప్రతి శనివారం జరుగుతుందా ఇక్కడ పూజ? మంగళవారం, ప్రతి మంగళవారం ఏం పూజ? అది పూజ ఏంటి? అభిషేకం. నిత్యం పూజ మామూలుగా ఉంటుంది. ప్రతి మంగళవారం అభిషేకం. షష్ఠికి శుద్ధ షష్ఠికి అంటే ఇవాళ శుద్ధ షష్ఠి, ఇవాళ అభిషేకం జరిగింది. సాయంకాలం కళ్యాణం ఉంటుంది శుద్ధ షష్ఠి నాడు. అది ఈ దీనికి ఏంటంటే మ్యాక్సిమం భక్తులు పెరిగారు. కావాల్సిన ఏర్పాటు డోనర్స్ చేయడం జరిగి అన్ని రకాలుగా కూడా బాగుంది. మనం ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ మరకత లింగం అని చెప్పారు. అసలు ఈ శివలింగం యొక్క విశిష్టత ఏంటండి? ఈ శివలింగం విశిష్టత ఏంటంటే మరకత లింగం అంటే బుధుడికి సంబంధించిన స్టోను. నవగ్రహాలుగా బుధుడికి సంబంధించింది. అంటే బుధుడు అంటే వ్యాపారం డెవలప్మెంట్ కానీ, ఆర్థిక వృద్ధి కానీ, అట్లాగే పిల్లల విద్యకు కానీ అన్నిటికీ కూడా ఇది. అందువల్ల దీనికి శివలింగాన్ని పెట్టాలనే సంకల్పంతో ఆ విధంగా పెట్టడం జరిగింది. దీన్ని ప్రత్యేకించి కాశీ నుంచి తీసుకొచ్చి ఇది కూడా సేమ్ టైం 2018 జూన్ 30కే ప్రతిష్ట జరిగింది. జరిగిన 15 రోజుల నుంచి నేనే ఇక్కడ. ఎటువంటి పూజలు నిర్వహిస్తారు? అంటే శివరాత్రి సమయంలో కూడా ఇక్కడ పూజలు, ఎలాంటి పూజలు నిర్వహిస్తారు? అంటే ఒకటి శివరాత్రి నాడు ఉదయం నుంచి అభిషేకాలు ఉంటాయి. మరి సాయంకాలం లింగోద్భవ టైంలో అభిషేకం, తెల్లవాళ్ళు కూడా అభిషేకం కంటిన్యూ ఉంటుంది. ఆ నైట్ ప్రతి నెల శివ కళ్యాణం ఉంది. ఇది అమ్మవారిది. ఇది ఉత్సవమూర్తి వచ్చేసి లోపల బయట అయితే దీనికి మన సంకల్పం స్వామిజీ నేను ఇది చేయించాలనే కోరిక నా మనసులో వస్తే భక్తులు ఎవరో ఒకరికి వచ్చి ఇవ్వడం అన్నట్టుగా 4 కిలోల వెండితో ఇది వృద్ధల కంఠం కూడా ఏర్పాటు చేశారు. మామూలుగా వెండి దాగాపాతగా వెండి నాగాభరణం ఉన్నాయి. అవి కాకుండా వృద్ధల కంఠం అనేది కూడా సమయంలో వాటిని అలంకరిస్తారు స్వామి వారికి. ఉత్సవాల టైంగా అలంకరిస్తాం. అభిషేకాలు ఆపేసిన తర్వాత అది అయితే ఏంటంటే వృద్ధల కంఠం అంటే పైనుంచి కింద తొడుగు, శివుడు మొహం, పైన గంగాదేవి అన్నీ ఉంటుంది అన్నట్టుగా అది. అయితే దీనికి ఇట్లాగే పానిపట్టానికి కూడా వెండితో చేయిద్దాం అనే దానికి సంకల్పం. భక్తులు 3-4 మేము వేసుకుంటాం అనే దానికి సిద్ధానికి వచ్చారు. చెబుతున్నాగా ఆ సంకల్పం ఏదైతే అది అయ్యే పరిస్థితి. వాళ్ళు సాటిస్ఫై అయితేనే డొనేషన్స్ వచ్చేవి. అది అందువల్ల సో భక్తులు అయితే ఇక్కడ పూజలు చేసి కూడా చాలా మంచిగా వాళ్ళు సంతోషంగా ఫీల్ అయ్యి వాళ్ళు కోరిన కోరికలు నెరవేరగానే అనుకున్నవి ఆ స్వామి వారికి అయితే చేయించడం జరుగుతుంది. అంతేనండి? అది ఇక్కడ ఇంకొకటి నేను చూసింది ఏంటి అంటే భక్తులు స్వయంగా అభిషేకం చేస్తున్నారు. అది నిజంగా అంటే దానికి కారణం ప్రత్యేకమైన కారణం అంటే ఇది వాయులింగంగా ప్రతిష్ట జరిగింది కాబట్టి గర్భగుడిగా ఉంటే అయ్యగారు అక్కడే చేయాలి. వాయులింగం అనేప్పుడు అందరూ చేసుకునే అవకాశం. అది ప్రత్యేకించి ఈ ఏరియా మొత్తం వ్యాపారవేత్తలు కాబట్టి వ్యాపారానికి ఉపయోగపడే శివలింగం అని చెప్పి ఆ విధంగా పెడితే అవి చేసుకుంటారు అనేది. పిల్లల విద్యకి డెవలప్మెంట్ అని చెప్పే కదా అది. అంటే భక్తులు ఏంటంటే వాళ్ళ వ్యాపార అభివృద్ధి కానీ, పిల్లల కోసం కానీ, వాళ్ళ చదువు కోసం కానీ వాళ్ళ స్వహస్తాలతోటే ఇక్కడ అభిషేకం చేయాలన్న ఉద్దేశంతో దీని అయితే ప్రతిష్ఠించడం జరిగింది. అంతేనండి? ఇంకొకటి ఇక్కడ చూసుకుంటే ప్రత్యేకత మన నవగ్రహాలు కూడా సతీ సమేతంగా ఉన్నాయి. దీనికి ఏదైనా ప్రత్యేక కారణం ఉందా? అంటే సతీ సమేతంగా పెట్టడానికి ఏమైనా అంటే పత్ని సమేతంగా ఇప్పుడు మామూలుగా మనం పూజ చేసే వాటిలో కూడా పూజ చేసేటప్పుడు కూడా జ్యేష్ఠాపత్ని సమేత అంటాం ఆయన్ని. అందువల్ల వారిని కూడా భార్యను పక్కనే పెట్టి చేయడం అనేది అసలు టోటల్ ఉమ్మడి ఖమ్మం జిల్లా. ఇప్పుడు కొత్తగూడెం జిల్లా విడిపోక ముందు ఫస్ట్ మణుగుల దగ్గర కొండాయిగూడెంలో ఉన్నటువంటిది పత్ని సమేతంగా. రెండోది ఏంటంటే ఇదే, ఇంకెక్కడా లేవు పత్ని సమేతంగా. అప్పటి నుంచి ఇప్పటికి కూడా ఇది ఉండే. ఇది కూడా
18 జూన్ 30కే, అదే జూన్ 23కి, అన్ని జూన్ 23 ముందా 30 అన్నట్టు అప్పుడే జరిగిన ప్రతిష్టలు ఇవి. అంటే దీనికి ప్రత్యేకమైన కారణం ఏమైనా ఉందా అండి? అంటే సతీ సమేతంగా పెట్టడానికి, అంటే అన్ని గుళ్ళల్లో నవగ్రహాలు అంటే విడిగా ఉంటాయి కదా, దీనికి ఏదైనా? దేనికైనా ఏంటంటే భార్యాభర్తలు అన్యోన్య దాంపత్యం అని మనం నిజ జీవితం అట్టాగో వాళ్ళకి కూడా మిగతా దేవతలందరికీ పక్కన భార్యలు ఉంటారు కదా. శివుడికి పార్వతి పక్కన ఉండాల్సిందే, సుబ్రహ్మణ్య స్వామికి వల్లి దేవసేన ఉండాల్సిందే. అట్టా వాళ్ళకి కూడా వాళ్ళ భార్యలతో కలిపి అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ కూడా ప్రతి శనివారం శనికి అభిషేకాలు, బుధవారం నాడు ప్రత్యేకించి బుధుడి దగ్గర వచ్చాము. కానీ ఎప్పుడు కూడా ఇది. ఇంకొకటి ఏంటంటే అండి, నార్మల్ గా ఇక్కడ నవగ్రహాలు ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఎవరు పడితే వాళ్ళు ఇలా చేయకూడదు, నవగ్రహాలు ప్రదక్షిణ చేసిన తర్వాతకి కాళ్ళు కడుక్కోవాలి అని సపరేట్ గా పెట్టుంచుతారు. దీంట్లో అలా ఏమైనా ఉందా ఇక్కడ? అక్కర్లేదమ్మా, కడుక్కోకల్లా. ఇక కడుక్కుంటే ఏంటంటే పరిస్థితి, మనం ఎగ్జామ్ రాసిన పేపర్ వాల్యుయేషన్కి అవకాశం లేకుండా దాని మీద ఇంకు పడడమో ఏదన్నా పడితే ఎట్టాగో అక్కడ నుంచి పొందాల్సిన రిటర్న్స్ తుడిచేసుకున్న వాళ్ళం అవుతాం కాళ్ళు గడిగితే. అంటే ఎవరు పడితే వాళ్ళు ఇక్కడ నవగ్రహాలకి పూజ చేయకూడదని చాలా మంది అంటూ ఉంటారు, అది నిజమేనా? అది కాదు. ఇప్పుడు ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఫ్రెండ్ ఇన్ నీడ్ అంటాం కదా, అట్లాగే నిత్యం కలిసే ఫ్రెండ్స్ ఎవరైతే 365 రోజులు ఉంటారో, ఒకడికి ఆపద వచ్చిందంటే వీడు అడగకుండా ఉండవాడు వచ్చి సహాయం చేస్తాడు. కాబట్టి ప్రతిరోజు చేయొచ్చు. మనకి ఏదన్నా గ్రహం పీడించేప్పుడే చేయాలని కాదు, ప్రతిరోజు చేస్తే వీడు మనల్ని గుర్తుపెట్టుకున్నాడు కానీ వాళ్ళే మనకు ఫేవరబుల్ గా అవుతారు. అది నిజమే. సో మనం గుర్తున్నాము, సో తనని మనం జాగ్రత్తగా చూసుకోవాలని వాళ్ళకి కూడా అనిపిస్తుంది అంటారా? అంతే అమ్మా. ఓకే. నమస్తే అండి. నమస్కారం అండి. నా పేరు కొండవేటి సాయి సూర్య నాగేంద్ర శర్మ. నేను గత 4 సంవత్సరాల నుంచి కూడా ఈ ఆలయంలో అర్చకత్వంలో చేస్తున్నాను. నేను దేవాలయం సంబంధించినటువంటి విధి విధానములు ఏంటయ్యా అని చెప్పానంటే, విజయ గణపతి దేవస్థానం గణేష్ గంజ్ గత 30 సంవత్సరాల నుంచి కూడా ప్రతి దేవాలయంలో కూడా ప్రధానముగా శివాలయము, విష్ణాలయము ఉన్నటువంటి ఈ ఖమ్మం పట్టణంలో ఇక్కడ గణపతి మూర్తియే ప్రధానము. తదుపరిగా సర్వమంగళాదేవి సమేత అమృతలింగేశ్వర స్వామి వారు ఉపాలయము, వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయం ఉపాలయము, ఆదిత్యాది నవగ్రహాలు సతీ సమేతముగా ఉపాలయ సంఖ్యలో ఇక్కడ ప్రతిష్ఠించబడినది. అదే విధముగా ప్రతి సంవత్సరము కూడా విజయ గణపతి దేవస్థానం గణపతి నవరాత్రి మహోత్సవములు గత 30 సంవత్సరాల నుంచి కూడా చాలా అంగరంగ వైభవితముగా ఈ దేవాలయంలో అశేష భక్తుల సందోహ జనాల మధ్యలో ఈ యొక్క 30 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఈ ఆగస్టు 27వ తారీఖు వినాయక చవితి పర్వదినమున ఆ రోజు నుంచి ప్రారంభం చేసుకుని నవాహనిక దీక్షగా ఆగస్టు 27వ తారీఖు నుంచి సెప్టెంబర్ 4వ తారీఖు దాకా కూడా వివిధ కార్యక్రమాలు, యజ్ఞాలు, హోమ కార్యక్రమాలు అత్యంత వైభవేతముగా ఈ ఆలయంలో జరిపించడం జరుగుతున్నది. 30 సంవత్సరాలు పూర్తి చేసుకుని 31వ సంవత్సరము ఏకత్రింశతి నవరాత్రి మహోత్సవములు ఈ సంవత్సరం ఆగస్టు 27వ తారీఖు నుంచి ఈ దేవాలయం నందు అంగరంగ వైభవేతముగా జరిపించుటకు దైవజ్ఞులు, కమిటీ వారు వీరందరూ కూడా నిర్ణయించడం జరిగినది. అదే విధముగా విశేషముగా ఈ దేవాలయంలో ప్రతి సంవత్సరము కూడా వార్షిక మహోత్సవములు, అదే విధముగా ఖమ్మం పట్టణంలో ఎక్కడా లేనటువంటి విధముగా ప్రతి నెల, ప్రతి మాసము అంటే నెల బహుళపక్ష సంకష్టహర చతుర్థి చవితి పురస్కరించుకొని విజయ గణపతి దేవస్థాన ఆలయ ప్రాంగణంలో ఉదయం స్వామివారికి పంచామృత అభిషేకము మూలమూర్తికి, అదే విధముగా సాయంత్రం 5:30 ఉత్సవమూర్తులకు అభిషేక మహోత్సవ కార్యక్రమము, అదే విధముగా సాయంత్రం 6:30 అశేష మహిళా భక్తులందరి చేత కూడా అంగరంగ వైభవేతముగా సామూహికముగా సంకష్టహర చతుర్థి వ్రతము, తదుపరిగా లక్ష్మీ గణపతి హోమ కార్యక్రమం విశేషముగా ఈ యొక్క దేవాలయంలో చేయడం జరుగుతున్నది. ఇక్కడ విగ్రహం యొక్క విశిష్టత అంటే ప్రత్యేకంగా స్వయంభువున ఒకసారి మనం చూసుకుంటే ఈ విగ్రహం యొక్క విశిష్టత ఏమైనా అంటే ప్రత్యేకించి స్వయంభువా లేదంటే ప్రతిష్ఠించిన విగ్రహమా? ఈ దేవాలయంలో 30 సంవత్సరాల కిందట ఈ యొక్క విజయ గణపతి స్వామి వారిని ప్రతిష్ఠించడం జరిగినది. కొంగు బంగారం ఏంటయ్యా అని చెప్పానంటే ఇక్కడ మూర్తియే, గణపతి మూర్తియే ప్రధానముగా ఈ యొక్క దేవాలయము విరాలి జీలుతోంది. అశేష ఉండ్రాళ్ళ పూజ అయినా ఏ పూజ అయినా సరే ఇక్కడ విశిష్టత. ప్రతి ఒక్కరు వివాహాని కోసమైనా సరే, విద్యా కోసమైనా, ఉద్యోగం కోసమైనా, విదేశీయానము వెళ్ళాలన్నా విశేషముగా ఈ దేవాలయంలో గణపతి మూర్తికి ఉండ్రాళ్ళతోటి 108 ఉండ్రాళ్ళతోటి ఈ యొక్క ఆలయంలో గణపతికి అర్చన చేస్తే చాలా విశేషం అని చెప్పని ప్రతిదిగా ఇక్కడ గావించబడుచున్నది.
ఇంకొకటి ఏం విన్నామంటే అక్కడ హోమం చూసుకుంటే ప్రతిరోజు కూడా గణపతి హోమం అయితే జరుగుతుందని చెప్పారు. దానికి ఏదైనా ప్రత్యేకమైన ఎక్కడైనా సరే ప్రతి దేవాలయంలో కూడా ఏదో ఒక రోజు మామూలుగా 2 రోజులు కూడా గణపతి హోమం కానీ ఇత్యాది ఆయా ప్రధానంగా ఉన్నటువంటి దేవాలయ మూర్తి స్వభావం బట్టి హోమాలు జరిపించడం జరుగుతోంది. అమ్మవారి దేవాలయం అయితే పౌర్ణమికి, శివాలయం అయితే మాస శివరాత్రికి, ఈ విధముగా ప్రతి దేవాలయంలో కూడా హోమ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. కానీ ఇక్కడ ఈ దేవాలయంలో ప్రధానమైన విశిష్టత ఏంటయ్యా అని చెప్పానంటే నిత్యము 365 రోజులు కూడా శాశ్వత సభ్యత్వం ఎవరైతే ఉంటారో వాళ్ళందరి యొక్క గోత్రనామాలు చదువుకుంటూ విశేషంగా 365 రోజులు కూడా లక్ష్మీ గణపతి హోమ కార్యక్రమం విశేషంగా ఈ దేవాలయంలో మాత్రమే ప్రతిరోజు కూడా చేయడం జరుగుతున్నది. ఎంత ఉంటుంది సార్? అంటే దానికి అమౌంట్ ఎంత అవుతుంది? శాశ్వత దేవాలయ రిసిప్ట్ అయితే కనుక శాశ్వతముగా 5,116 రూపాయలు కడితే 10 సంవత్సరాల వరకు కూడా ఆ యొక్క లక్ష్మీ గణపతి హోమం నిత్యము గోత్రనామాలతో చదువుకుని ఆ యొక్క హోమ కార్యక్రమం జరిపించబడుచున్నది. ఇంకా ఇలాంటివి ఇంకేమైనా పూజలు ప్రత్యేకంగా ఉన్నాయండి? మాస శివరాత్రి విశేషముగా స్వామివారికి ఈశ్వరుడికి మాస శివరాత్రి రోజున ఉదయం స్వామివారికి అభిషేకము, అదే విధముగా సాయంత్రం కళ్యాణ మహోత్సవము, అదే విధముగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి స్కంద షష్ఠి పురస్కరించుకొని ఉదయం పంచామృత అభిషేకము, అదే విధముగా సాయంత్రం వల్లీ దేవస్థాన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కళ్యాణ మహోత్సవము జరిపించబడను. అదే విధముగా విజయ గణపతి దేవస్థానం అనగానే ప్రతి సోమవారము ప్రతి బుధవారము కూడా స్వామివారికి పంచామృత అభిషేకములు ఇత్యాది కార్యక్రమాలు కూడా ఈ యొక్క ఆలయంలో నిర్వహించబడుచున్నది. అంటే ఇప్పుడు ఈ యొక్క గుడి యొక్క చైర్మన్ పసుమర్తి శివరామకృష్ణ గారు, ఇంకా కోశాధికారి వచ్చేసి మువ్వల వెంకటేశ్వర్లు గారు ఉన్నారు. ఈ గుడి యొక్క చరిత్ర గురించి తెలుసుకుందాం. నమస్తే అండి సార్, చెప్పండి. అంటే వినాయకుడి గుడి మన గాంధీ చౌక్ లోనే ఎంతో విశిష్ట కలిగిన గుడి ఇది, అది తెలిసిందే. ఈ గుడి యొక్క చరిత్ర సార్. 1982-83 మధ్యలో మేమందరం కూడా గాంధీ చౌక్ యూత్ అని ఏర్పడ్డామంటే అప్పటికి ఖమ్మంలో వినాయక చవితి ఉత్సవాలు అసలు జరగడం లేదు. ఫస్ట్గా మేము గాంధీ చౌక్ యూత్గా ఏర్పడి మొట్టమొదటిగా మోహన్ స్వీట్స్ వాళ్ళు మేము కలిసి గాంధీ చౌక్లోనూ పాత మున్సిపల్ ఆఫీసులో విగ్రహాలు ప్రతిష్ఠించడం జరిగింది. విగ్రహాలు చేసిన తర్వాత ఒక 3 సంవత్సరాలు చేసాం. అలా తర్వాత మేము సొంతంగా ఇక్కడ గాంధీ చౌక్లో మేము చేయటం, వాటి తర్వాత అటువైపు అవతల బజార్లో వాళ్ళు చేయటం జరిగింది. అప్పుడే మేము గుడి నిర్మాణం చేయాలి, ఒక చిన్న మందిరమైన వినాయకుడి మందిరం కట్టాలని మా యూత్ తరఫున మేము అనుకోవటం జరిగింది. దానికోసం స్థల సేకరణకి అప్పటి మినిస్టర్ అయిన సంబాన్ చంద్రశేఖర్ గారు, మున్సిపల్ మినిస్టరు, వీళ్ళని అన్మల్ రమేష్ బాబు, తాళ్ళూరు హనుమంతరావు గారు, మేము అందరం కలిసి వాళ్ళని అప్రోచ్ కావటం జరిగింది. అప్రోచ్ అయినప్పుడు వాళ్ళు ఈ గ్రీన్ ల్యాండ్ యొక్క విషయం తెలుసుకొని దీని గురించి అడిగాము. అప్పటి మున్సిపల్ మినిస్టర్ గారు సంబాన్ చంద్రశేఖర్ గారి సహకారంతో ఈ జాగా మాకు వాళ్ళు ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి మేము ఈ గుడి నిర్మాణానికి శ్రీకారం చుట్టి 1995లో ఈ గుడి ప్రారంభించడం జరిగిందండి. ఈ గుడి ప్రారంభించిన తర్వాత ఇది కుట్టాళం వాళ్ళ పీఠాధిపతిల ఆధీనంలో ఉంటుంది. వాళ్ళ అండర్లో మేము పనిచేస్తాము. దీనికి ఒక పాలక మండలి ఉంటుంది. పాలక మండలి మేము ఒక 26 మంది సభ్యులతో ఏర్పడ్డాము గాంధీ చౌక్ యూత్గా ఏర్పడి. వాళ్ళలో ఇప్పుడు ఉన్న వాళ్ళం అంటే కాలక్రమేణా కొంతమంది జరిగిపోయారు కాబట్టి ఉన్న వాళ్ళందరం కలిసి దీని నిర్వహణ వారి డైరెక్షన్లో మేము నిర్వహిస్తుంటాము. ప్రతి సంవత్సరం కూడా వినాయక చవితి ఉత్సవాలు చాలా ఘనంగా జరుపుకుంటాము. అదేవిధంగా ఇక్కడ మీకు వచ్చేసి మా గుడిలో శివ కుటుంబం మొత్తం ఉంటుందండి. శివ కుటుంబం అంటే ఇప్పుడు ఇక్కడ వినాయకుడు, మరకతలింగం పరమశివుడు, వల్లీ దేవస్థాన సమేత సుబ్రహ్మణ్య స్వామి, అవేగాక పత్ని సమేత నవగ్రహ దేవతలు ఉంటారండి. ప్రతి గుళ్ళో నవగ్రహ దేవతలే ఉంటారు. మా గుళ్ళో మాత్రం పత్ని సమేత నవగ్రహ దేవతలు ఉంటారు. తర్వాత ఈ నాగదోషాలు పోవటానికి జంట నాగేంద్రులు కూడా మా దగ్గర కొలువై ఉంటారు. ఈ దోషాలు పోవటానికి వీటికి ఇక్కడ ఘనంగా పూజలు నిర్వహిస్తాం. వినాయక చవితి ఉత్సవాలే కాకుండా కార్తీక మాస ఉత్సవాలు జరుపుతాము, శివరాత్రి మహోత్సవాలు జరుపుతాము. తర్వాత మేము వార్షికోత్సవం, గుడి కట్టించిన సంవత్సరానికి వార్షికోత్సవం జరుపుతాము. ఈ 4 కార్యక్రమాలు చాలా భక్తుల సహకారంతో మేము ఘనంగా జరుపుతాము. ఇక రోజువారీ కార్యక్రమాలు వచ్చేసరికి మొట్టమొదటగా మేము ఈ యొక్క శ్రీ లక్ష్మీ గణపతి హోమంతో మొదలు పెడతాము. ప్రతిరోజు కూడా లక్ష్మీ గణపతి హోమం మొదలు పెట్టిన తర్వాతనే పూజాధిక కార్యక్రమాలు మొదలు పెడతాము. సోమవారము, బుధవారం నాడు విఘ్నేశ్వరుడికి అభిషేకాలు ఉంటాయండి. తర్వాత ప్రతిరోజు శివుడికి అభిషేకం జరుగుతుంది. మంగళవారం మాత్రం వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి గారికి అభిషేకము, పూజలు జరుగుతాయి. ఈ శని పూజలు మాత్రం
శనివారం బుధవారం నాడు జరుగుతుంటాయి. ఇక్కడ భక్తులకు అవసరాలను బట్టి ఆ సందర్భాన్ని బట్టి నిర్వహించడం జరుగుతుంది. అంటే ఈ పూజలు జరిపించడానికి ప్రత్యేకంగా భక్తులకి ఏమైనా కొన్ని అంటే ఇప్పుడు నార్మల్గా బిల్స్ అలా ఉంటాయి కదా, అమౌంట్ పే చేసుకోవడం, అలాంటి అమౌంట్స్ ఏమైనా పే చేసుకోవడం అలాంటివి ఉంటాయా సార్? ఉంటాయమ్మా, కానీ అది నామినల్ అభిషేకం, మనం నామినల్ ఫీజులే తప్ప పెద్ద భారీగా మేము వసూలు చేయటం అనేది ఉండదు. అష్టోత్తరానికి 20 రూపాయలు వసూలు చేస్తాం, అభిషేకానికి 60 రూపాయలు వసూలు చేస్తాం, హోమానికి ఒక 400 రూపాయలు. ప్రతిరోజు హోమం ఉంటుంది కాబట్టి హోమ ద్రవ్యాలు వీటికి భారీగా అవుతుంది కాబట్టి వాటికి ఒక 400 రూపాయలు వసూలు చేస్తాము. అన్నదానం కార్యక్రమాలు ఇంకా ఏమైనా? కార్యక్రమానికి భక్తుల సహకారంతో మేము కొంత మా సహకారం కూడా ఉంటుంది. మేము మా చేతనైన సహకారం మేము పెడతాము. తర్వాత భక్తులు అన్నదానం వచ్చేసరికి ఈ పర్వదినాల్లో ఉంటుంది. అంటే వినాయక చవితి లేదా ప్రత్యేకమైన పూజల పర్వదినాలలో నిర్వహిస్తారు అన్నదానం. వినాయక చవితి 9 రోజులు అన్నదానం జరుగుతుంది మా దగ్గర. డోనర్స్ కి, బయట భక్తులకి, వీళ్ళకి 9 రోజులు మేము ఇది చేస్తాం. పూర్ణాహుతి అయిన తర్వాత కూడా భోజన వితరణ జరుగుతుంది. తర్వాత కార్తీక మాసంలో కూడా అన్నదానం చేయడం జరుగుతుంది. శివరాత్రికి శివుడిది 12 గంటల తర్వాత జరిగిన తర్వాత వాళ్ళకి టిఫిన్లు చేయటం, టిఫిన్లు పెట్టడం, ఇట్లాంటి కార్యక్రమాలన్నీ జరుగుతుంది. ఇవన్నీ కూడా మేము మా వంతు మేము నిర్వహిస్తాం. భక్తుల సహకారం కూడా దీనికి మాకు ఉంటుంది. భక్తుల సహకారంతోనే మేము ఈ కార్యక్రమాలన్నీ చేయగలుగుతున్నాం. ఇంకొకటి విన్నది ఏంటంటే సార్, వినాయక చవితి సందర్భంగా మాలలు వేస్తారు. ఆ మాలల సమయంలో భక్తులు ఎలా అంటే మాలలు వేయడం కానీ వాటిని విరమించడం కానీ ప్రతి ఒక్కటి కూడా ఇక్కడే నిర్వహిస్తారా? మేము దాదాపుగా ఈ ఖమ్మంలో మాలాధారణ కార్యక్రమం అనేది మా గుడి నుంచే మొదలు పెట్టడం జరిగింది. ఈ మాలాధారణకి దాదాపుగా పోయిన సంవత్సరం కూడా 4,000 మంది మా దగ్గర మాలాధారణ చేయడం జరిగింది. ఇంకా బయట గుళ్ళల్లో కానీ ఇంకో 2,000, సుమారు ఒక 6,000 మంది మాలాధారణ చేస్తారు. వాళ్ళకి ఇక్కడ మేము కొన్ని సందర్భాల్లో టిఫిన్ కార్యక్రమాలు అవి చేస్తాము. ఈ స్వాములకు కూడా భోజన కార్యక్రమాలు అనేది ఉండటం జరుగుతుంది. అంటే ఆ 9 రోజులు కూడా భోజన కార్యక్రమాలు అనేవి ఉంటావా? 9 రోజులు ఉండవమ్మా, 8 రోజులు ఉంటుంది. 8 రోజుల్లో మా యొక్క ఫీజిబిలిటీని బట్టి భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాం. చూసాం కదండి శ్రీ విజయ గణపతి దేవస్థానం యొక్క విశిష్టతని, ఇక్కడ జరిగే పూజలని, ఇక్కడ భక్తుల స్పందన అయితే మనం తెలుసుకున్నాము. ఇంకా ఎంతో ఆధ్యాత్మిక భావన కలిగిన ఈ గుళ్ళో మరకతం అని కానివ్వండి, మన నవగ్రహాలు సతీ సమేతంగా ఉన్నాయి. అండ్ నిత్యం జరిగే హోమం కూడా, అది కూడా ఈ గుడిలో ఒక ప్రత్యేక భాగంగా చెప్పుకోవచ్చు. ఎంతో ఆధ్యాత్మిక భావనలతో ఉన్నటువంటి ఈ మందిరాన్ని తప్పకుండా దర్శించుకోవాలి. మన ఖమ్మంలోని గాంధీ చౌక్లో ఉన్నటువంటి శ్రీ విజయ గణపతి దేవస్థానం.